హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. మేమైతే ఈ వీకెండ్ ఒక షార్ట్ ట్రిప్ వేసాము. సెంట్ లూయిస్ నుంచి బ్రాన్సన్ అండ్ అలాగే స్ప్రింగ్ ఫీల్డ్ వెళ్ళాము. ఈ జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. మేము మార్నింగ్ 6 o'clock అలా స్టార్ట్ అయిపోయామన్నమాట సెంట్ లూయిస్ నుండి. ఇంకా వెళ్ళే దారిలో చూస్తే ఇక్కడ మెరామిక్ స్ప్రింగ్స్ పార్క్ అని చెప్పేసి మేము ఎప్పటి నుండో అనుకుంటున్నాం అనమాట, వెళ్ళాలని కుదరట్లేదు. సో అది ఫైనల్గా ఇంక ఇవాళ చూసేద్దాము, ఎలాగో ఆన్ ద వేనే కదా అని చెప్పేసి అక్కడ ఫస్ట్ స్టాప్ తీసుకున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసామన్నమాట ఇక్కడే. బట్ ఏంటంటే ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఎక్కువసేపు లేము అండ్ మొత్తం ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ చూసినంత వరకు అయితే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్ ఉండే ప్లేస్. దీనికి ఎంట్రన్స్ అయితే $5 తీసుకున్నారు పర్ కార్ అనమాట. బ్రాన్సన్ రీచ్ అయ్యేసరికి 1 అయిపోయింది. సో డైరెక్ట్గా లంచ్ చేసేసి ఇంకా హోటల్ చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోయాము. మేము ఉన్నది 1000 Hills ఐలాండ్. హోటల్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్, అంటే ఫుడ్ కానీ రూమ్స్ కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇంకా చెక్ ఇన్ అయిపోగానే డైరెక్ట్గా టైటానిక్ మ్యూజియంకి వెళ్ళిపోయాము. అక్కడ మాకు ఆల్మోస్ట్ 1.5 hours 2 hours పట్టింది. దీనికి ఎంట్రన్స్ వచ్చేసి $40 పర్ పర్సన్. కానీ మేము రూమ్ చెక్ఇన్ చేసేటప్పుడే వాళ్ళు అడిగారు అనమాట, మీకు అట్లా ఏమైనా అట్రాక్షన్స్ వెళ్ళాలి అనుకుంటే చెప్పండి, లైక్ డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పేసి. సో మేము వాళ్ళ త్రూ బుక్ చేసుకున్నాము. సో కొంచెం డిస్కౌంట్ వచ్చింది. అండ్ పిల్లలకి 4 years బిలో అయితే ఫ్రీ ఎంట్రన్స్ దీనికి. నెక్స్ట్ ఇది అయిపోగానే బ్రాన్సన్ ల్యాండింగ్ అండ్ ఫైర్ షోకి అయితే వెళ్ళిపోయాము. ప్లేస్ అయితే అసలు మస్తు ఉంది. మీరు ఒకవేళ బ్రాన్సన్ వెళ్తే మాత్రం ఈ ప్లేస్ అసలు మిస్ అవ్వకండి. నిహాన్స్ అయితే ఈ ప్లేస్ బాగా ఎంజాయ్ చేశాడు. అంటే ఇన్ని షాప్స్ కానీ ఇట్లా ఈ ఫౌంటైన్ కానీ మంచిగా ఎంజాయ్ చేశాడు. వాడికి బాగా నచ్చింది ఈ ప్లేస్. నెక్స్ట్ ఇంకా ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేసాము. మొత్తం బ్రాన్సన్లో ఒకటే ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో దానికి వెళ్ళిపోయాము. ఫుడ్ అయితే ఓకే ఉండే. ఇంకా డిన్నర్ అయిపోగానే టాప్ ఆఫ్ ద రాక్ వెళ్ళాం. ఇదైతే అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీనికి ఎంట్రన్స్ వచ్చేసి ఫస్ట్ అయితే $10 తీసుకున్నారు పర్ కారు. లోపలికి వెళ్ళాక గోల్ఫ్ కార్ట్కి అయితే పర్ పర్సన్ అరౌండ్ $40 వరకు పడింది. మనకి ఒక గోల్ఫ్ కార్ట్ ఇచ్చేస్తారనమాట. మ్యాప్స్లో చూపిస్తూ ఉంటుంది ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. ఆ రూట్ ఫాలో అయిపోవాలి. ఇలా వెళ్ళినంత దూరం మొత్తం ఇట్లా లైటింగ్స్ ఉంటాయి అటు ఇటు. మధ్యలో అయితే ఇంకా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా చూస్తాం మనము. దానిపైన నుండి కూడా వెళ్తాము. అండ్ మధ్యలో కేవ్స్ కానీ ఇట్లా వస్తాయి అన్నమాట. మొత్తం అయితే ఈ రూట్లో 7 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. మేమైతే నైట్ టైం వెళ్ళాము, లైటింగ్స్ బాగుంటాయని చెప్తే. కానీ ఒకసారి డే టైం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అంత బాగుంది అనమాట ఈ ప్లేస్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.